హలో అండి. లాస్ట్ వీడియోలో పాయికారా వాటర్ ఫాల్స్ గురించి మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, ఈ వీడియోలో వెన్‌లాక్ డౌన్స్ న్యాచురల్ ట్రైల్‌కొచ్చామనమాట. ఇదే మన లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనల్ని ఎక్కడ కావాలితే అక్కడ డ్రాప్ చేసేస్తారు. సో, ఇక్కడైతే ఏం లేదు. జస్ట్ ఒక వే ఉంది. ఆ వేలో ఎళ్తే మనకి మంచి వ్యూస్ కనిపిస్తాయి. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆయాసం వచ్చి కూర్చున్నాము. కొంతసేపు కూర్చున్న తర్వాత చూస్తే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఊటీలో మీరు ఏ ప్లేస్‌కైనా వెళ్ళండి. వ్యూస్ మాత్రం అద్దిరిపోతాయి. ఈ వ్యూస్ చూడ్డానికే ఊటీ వెళ్ళేవాళ్ళున్నారు. సో, అలా కొంచెం సేపు ఇక్కడ కూర్చొని, కొన్ని ఫోటోస్ తీసుకొని, ఎంజాయ్ చేసి, బాగా కొంసేపు టైర్డ్ అయిపోయి కిందకి దిగి వచ్చేసరికి అయిపోయిందనమాట. సరదా తీరిపోయింది. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనల్ని ఎక్కడ డ్రాప్ చేయాలనుకుంటున్నామో అడిగారు. మేమన్నాము అక్కడ థండర్‌వెల్ ఉంది. అక్కడ డ్రాప్ చేయమన్నాము. సో, మమ్మల్ని తీసుకువెళ్ళి థండర్‌వెల్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఇక్కడ థండర్‌వెల్‌లో చాలా థ్రిల్లర్స్ ఉంటాయన్నమాట. అంటే స్నో పడ్డము, డెమన్స్ హౌస్ హారర్ హౌస్ లాంటివి చాలా ఉంటాయి. సో, అన్నిటిని చూడాలంటే మనిషికి రూ. 1000 వరకు అవుతది. సో, మేమైతే విడిగా ఒక్కటే చూద్దాంలే అని వాక్స్ మ్యూజియంకి టికెట్స్ తీసుకున్నాము. సో, వాక్స్ మ్యూజియంకి వెళ్దాం పదండి. సో, ఈ వాక్స్ మ్యూజియంకొచ్చేసరికి ఇక్కడ మన హాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్, మన తెలుగు యాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్, లీడర్స్, నేషనల్ లీడర్స్, సోషల్ వర్కర్స్ చాలామంది ఫోటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాదు బ్రూస్ లీ చాలా అంటే చైనీమ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కూడా ఫోటోస్ ఉన్నాయి. అంటే వాక్స్ స్టాట్యూస్ ఉన్నాయి. సో, వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఐ హోప్ యుల్ ఎంజాయ్ దిస్ వీడియో. సో, ఇక్కడైతే మహాత్మా గాంధీ, మదర్ తెరేసా దగ్గర నుంచి నా ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ మిస్టర్ బీన్ గూడా ఉన్నారు. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదో నాకు కింద కామెంట్స్‌లో చెప్పేయండి. సో, మీలో ఎంతమందికి ఐరన్ మ్యాన్ ఇష్టమో గూడా నాకు కామెంట్స్ చేయండి. ఈవిడ పేరేంటో కూడా నాకు తెలీదు. ఈవిడైతే హాలీవుడ్ యాక్టర్స్. మనకి ఎవరి పేర్లైనా తెలియకపోతే ఇక్కడ వాళ్ళ పేర్లు గూడా రాసుంటాయి. సో, చూస్తున్నారు గదా! చైనీస్ యాక్టర్సే కానీ బ్రూస్ లీ, ఫైటర్స్ అందరి స్టాట్యూస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఇలా చాలా సేపు ఎంజాయ్ చేశాము. ఎందుకంటే ఇక్కడ ప్లేసుంది. అంటే మనం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే మనకి ఎంత టైం కావాలితే అంత టైం లోపలుండొచ్చు. ఆ ఒక్క పాయింట్‌లో పట్టుకొని ఏం చేశామంటే ఫస్ట్ వీడియో తీయడానికని నార్మల్‌గా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. నెక్స్ట్ ప్రతి స్టాట్యూ దగ్గర మా హస్బెండ్‌ని ఫోటోస్ తీశాను. తర్వాత ప్రతి స్టాట్యూ దగ్గర నన్ను, మా హస్బెండ్ ఫోటోస్ తీసేలా ప్లాన్ చేసుకొని అంతా చేసొచ్చేసరికి 5 అయిపోయింది. సో, ఈ 5కి ఏం చేశామంటే ఇంకా టైం ఉంది గదా! 7:30 వరకు అని టీ ఫ్యాక్టరీకొచ్చామనమాట. సో, ఈ టీ ఫ్యాక్టరీలో పాతకాలం నుంచి అసల టీ భాగోతం, టీ మన ఇండియాకి ఎలా వచ్చింది అన్న ప్రతి మ్యాటర్ చాలా డీప్‌గా డిస్కస్ చేసి పెడతారనమాట. మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మేమైతే ఎంటర్ అయిపోయాము. దీనికి ప్రైస్ ఏం లేదనమాట. ఫ్రీగానే ఎళ్ళొచ్చు. సో, లోపలికెళ్ళిపోయిన తర్వాత మనకి టీ ఎలా తయారు జేస్తారు, ఆరిజిన్స్ ఆఫ్ టీ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఇలా రాసిపెట్టున్నాయి. అసలు ఊటీలో టీ బాగా ఫేమస్ అనమాట. అంటే మనం బయట ఎక్కడైనా సరే ఊటీలో చాలా ప్లేసెస్‌లో టీ పౌడర్స్ అమ్ముతారు. అన్ని రకాల టీ పౌడర్స్. కానీ మనం ఇక్కడైతేనే మనకి తక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ చాక్లేట్ రూ. 100 అనుకోండి. బయట ఎక్కడికైనా సరే రూ. 150. సో, అలా మనం ఎక్కడైనా సరే అవి ఎక్కడ తయారు చేస్తారో అక్కడే తీసుకుంటే ప్రైస్ తక్కువ పడతది. ఇక్కడ మేమొచ్చేసరికి ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇలా ప్రతి గ్రూప్‌కి ఒక గ్రూప్ లాగా తీసుకుంటారు కొంతమందిని. వాళ్ళందరికీ కలిపి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. అలాగే టీ లీవ్స్ నుంచి పౌడర్ ఎలా చేస్తారు అన్న దగ్గర నుంచి టీ ప్యాకింగ్ ఎలా చేస్తారు, గ్రీన్ టీస్ అన్ని శాంపిల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా నచ్చింది నాకైతే. సో, చూస్తున్నారు గదా! టీ లీవ్స్ ఇలా అన్నిటిని పెట్టారనమాట. ఓపెన్‌గానే ఇది సేక్రెటివ్ కాదు. అంటే జనరల్‌గా మనం ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే పర్మిషన్స్ లాంటివి కావాలి. కొన్నిటిని మనకి చూపియరు. వీళ్ళలా లేదు. ప్రతీదీ ఓపెన్‌గా చేస్తున్నారు. సో, ఇదనమాట ఫ్యాక్టరీ లోపల.
సో, ఇప్పుడు టీ పౌడర్ ఇదంతా టీ పౌడర్‌ని ప్యాకెట్స్ కూడా చేస్తారనమాట. ప్యాకెట్స్ ఎలా అవుతాయో ప్యాకింగ్ ఎలా అవుతుందో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో, మనకి ఏ టీ పౌడర్ కావాలన్నా ఇక్కడ దొరుకుతది. అండ్ దట్ టూ తక్కువ ప్రైస్‌కే మనం నార్మల్‌గా బయట తాగే టీస్ కన్నా ఇక్కడ టీ టేస్ట్ వేరుగా ఉంటుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మేము గూడా తీసుకున్నాము టీ ప్యాకెట్స్. వీళ్ళది వెబ్‌సైట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అంటే మనం ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ జేసుకోవచ్చు. సో, చూసారు గదా! ఇక్కడ వీళ్ళు స్టాల్స్‌లా పెట్టి అమ్ముతారనమాట. ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంది. సో, చూస్తున్నారు గదా! బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, మసాలా టీ అని చాలా రకాల టీ పౌడర్స్ అలాగే యూకలిప్టస్ ఆయిల్స్, బాడీ పెయిన్‌కి రాసుకోవాల్సిన ఆయిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దట్ టూ చాలా తక్కువ ప్రైసెసే. మనం బయట కంపెనీ టీ పౌడర్స్ కన్నా ఇవి తక్కువగానే ఉంటాయి. సో, ఇలా అన్నీ చూసుకొని మేము కావాల్సింది కొనుక్కున్న తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ గూడా పైనే ఉందనమాట. సో, చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో గూడా చూపిస్తారు. కాకపోతే చాలామంది జనాలున్నారు. అండ్ ఇక్కడ చాక్లెట్ ప్రైసెస్ కూడా తక్కువే. అంటే మరీ అంత ఎక్కువ కాదు. రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. వైట్ చాక్లెట్ అని, ఆల్మండ్ నట్స్ అని చాలా ఉన్నాయి. సో, ఇన్నిటిని చూస్తేనే అక్కడికక్కడే నోరు ఊరిపోయింది నాకు. సో, ఒక 2 డబ్బాలు తీసుకున్నాము. అస్సల ఖాళీ లేదండి. ఎప్పుడు ఖాళీ ఉండదంట ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారంట. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్‌కి బాగా చేస్తున్నారు. అంటే వీళ్ళ హాస్పిటాలిటీ కూడా బావుందనమాట. వర్కర్స్ బాగా పొగరుగా అలా ఏం లేదు. అందరూ నార్మల్‌గా ఉన్నారు. సో, ఇక్కడ కిందకొచ్చేస్తే స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. లేడీస్‌కి, జెంట్స్‌కి కావాల్సిన క్లోత్స్ అంటే ఊటీలో వేసుకోవాల్సింది స్వెటర్స్ లాంటివే వేసుకోవాలి. లేదంటే అక్కడ చలికి మనం ఉండలేము. సో, అందుకని అన్ని రకాల స్వెటర్స్, జాకెట్స్ మనకి ఏం కావాలితే అది గూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇవి మాత్రం ప్రైస్ ఎక్కువ. మామూలు హ్యాండ్ బ్యాగ్ అవి చూస్తే రూ. 1000 పైనే ఉంది. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ వచ్చి నాకైతే మైండ్ పోయింది.